ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునబోతూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే నిమిత్తమై పాత నిబంధన గ్రంథములో నుండి దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని ఆలకించి, లేక దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ సమయంలో మనము ఇంకా నూతన సంవత్సరం యొక్క వాతావరణంలోనే ఉన్నాం. మనందరి కోరిక ఏమిటి అని అంటే, దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి. అది సర్వసాధారణమైనటువంటి కోరికే. అయితే దేవుడు మనలను ఎలా ఆశీర్వదిస్తాడు? సర్వసాధారణంగా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మరి అంతటితో ఆగిపోకుండా ఆ యేసుక్రీస్తునందు మనకు వాగ్దానం చేయబడినటువంటి ఆ ఆశీర్వాదాలను సొంతం చేసుకోవటానికి దేవుని వాక్యములో కొన్ని రహస్యాలను మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో యబ్బేజు అనేటువంటి వ్యక్తిని గురించి చాలా తక్కువగా చదువుకుంటున్నాం. ఎంత తక్కువగా చదువుకుంటూ ఉన్నామని అంటే, 3 వచనాలు మాత్రమే అతని గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు, ఆ తర్వాత మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనము. ఈ సమయంలో యబ్బేజును దేవుడు ఎలా ఆశీర్వదించాడు, అతని ప్రార్థనను ఎందుకు అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాం. అయితే ఈ యబ్బేజును గురించి, మరి ఆయన ఎవరి కుమారుడో, ఎప్పుడు జీవించాడో అనేటువంటి విషయాలు మనకు వివరంగా తెలియచేయబడలేదు. అయితే తన తల్లి అతన్ని మరి కనినప్పుడు, అతనికి జన్మనిచ్చినప్పుడు అతనికి యబ్బేజు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. యబ్బేజు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని అంటే, వేదన పుత్రుడు. సర్వసాధారణంగా మరి ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును శిక్షించాడు, అవ్వను మరి శిక్షించాడు. మరి సాతాను మీద కూడా మరి ఆ శాపాన్ని ఆయన కుమ్మరించాడు. మరి స్త్రీతో చెప్తూ దేవుడు ఏమన్నాడు అని అంటే, నీవు పిల్లలను మరి ప్రసవించేటప్పుడు, కనేటప్పుడు ఎంతో వేదనను అనుభవిస్తావు అని దేవుడు సెలవిచ్చాడు. సర్వసాధారణంగా ఏ తల్లి అయినా మరి బిడ్డలను ప్రసవించేటప్పుడు కొంత వేదన ఉంటుంది. అయితే ఆ వేదన కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టిన తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి మరి అన్నడు కూడా గుర్తు చేసుకోరు. అయితే యబ్బేజు అనేటువంటి ఈ కుమారుడు పుట్టినప్పుడు ఆ తల్లి ఎంత వేదన అనుభవించింది అని అంటే, మరి ఆ కుమారుడు పుట్టిన తరువాత సున్నతి చేయవలసినటువంటి సమయంలో మరి దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇంకా జ్ఞాపకం ఉన్నది కనుక ఆ కుమారునికి ఏమని పేరు పెట్టాలి అని అంటే, యబ్బేజు అనేటువంటి పేరు పెట్టాలి. అంటే ఇదిగో, నేను ఈ కుమారునికి జన్మనిచ్చేటప్పుడు మరి ఎంతో వేదన అనుభవించాను. అయితే దేవుడు నన్ను కాపాడాడు, ప్రాణంతో ఉంచాడు కనుక నేను దేవునికి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ కుమారుని యొక్క పేరు దేవుని పట్ల నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండేటట్లుగా నాకు జ్ఞాపకం చేస్తుంది అని యబ్బేజు అనేటువంటి పేరు పెట్టింది. అంత మాత్రమే కాకుండా నా కుమారుడు అయినటువంటి యబ్బేజు ఈ లోకములోనికి వచ్చాడు కదా, ఈ లోకములో ఎంత వేదన ఉన్నది,
ఎంత బాధ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా అతడు అర్థం చేసుకోవడానికి ఎబ్బేజు అనేటువంటి పేరు పెట్టబడింది. ఎబ్బేజు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియులారా, మనం నమ్మినటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మన ప్రార్థనలు వినేటువంటి దేవుడు, మన ప్రార్థనలకు ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడు. ఈ ఎబ్బేజును గురించి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4:9 మనము ఏమి చదువుతూ ఉన్నాము అని అంటే, అతడు అంటే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై ఉండెను. ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందినటువంటి వాడు. మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదరన్. ఎందుకు అని అంటే, ఈ ఎబ్బేజును గురించి మరి యూదుల్లో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏమిటి అని అంటే, అతడు హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద డాక్టర్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. ఆయన జీవించినటువంటి కాలములో అనేక మందిని మరి శిష్యులనుగా తర్బీదు చేసినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా మరి ఈ గ్రంథాన్ని రచించినటువంటి ఎజ్రా ఉన్నటువంటి సడన్గా ఎబ్బేజు యొక్క ప్రస్తాపన, ఎబ్బేజు యొక్క ప్రార్థన మరి ఇక్కడ మనకు నమోదు చేశాడు అని అంటే, ఆ ఎబ్బేజు మరి ఎంత ఎక్కువగా ప్రజలకు తెలిసిన వాడైతే ఏ పరిచయము లేకుండా ఉన్న పాటున్నే ఆ ఎబ్బేజు యొక్క ప్రార్థన గురించి తెలియపరిచాడు అని అంటే మనకు అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా అతని పేరుతో ఒక పట్టణము కూడా మరి నిర్మించబడింది అని మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2:55 మనం చూస్తున్నాం. ఎబ్బేజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన, అక్కడ మరి లేఖికులు ధర్మశాస్త్రాన్ని రచించేటువంటి వారు, కాపీలు చేసేటువంటి వారు, వారికి ఒక పట్టణము కట్టబడింది. ఆ పట్టణానికి ఎబ్బేజు పట్టణము, సిటీ ఆఫ్ జాబెస్ అనేటువంటి పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తన సహోదరులందరికంటే కూడా మరి ఘనత వహించిన వాడుగా ప్రఖ్యాతి చెందటానికి ఎబ్బేజు యొక్క ప్రార్థన అనేటువంటిది ఈ 4వ అధ్యాయము 10వ వచనములో మనకు అర్థమవుతూ ఉన్నది. అతని యొక్క భక్తి విశ్వాసాలు, మరి అచంచలమైనటువంటి భక్తి ప్రార్థనా జీవితము తన సహోదరులందరికంటే కూడా మరి ఘనత వహించిన వాడుగా పేరుగాంచబడ్డాడు. ప్రియులారా, మరి నూతన సంవత్సరములో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని అంటే మనము దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. మన దేశానికి మరి అమెరికా దేశం ఇలినాయిస్ అనేటువంటి పట్టణము నుండి 1892 నుంచి 1912 వరకు ఇక్కడ వచ్చి పంజాబ్ ప్రాంతంలో పనిచేసినటువంటి ఒక మిషనరీని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన పేరు ఏమిటి అని అంటే ప్రేయింగ్ హైడ్. ఆయన పేరు హైడ్. అయితే ఆయనకు మరి ఏమి బిరుదు ఇవ్వబడిందంటే ప్రార్థనాపరుడైనటువంటి హైడ్. ఆయన సుమారు 20 సంవత్సరాలు పంజాబ్ ప్రాంతంలో సువార్త ప్రకటించి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తూ ఇంకా అనేకులను ప్రభువు రక్షించాలని నిరంతరము ప్రార్థన చేసినటువంటి వాడు. మరి ఆనాడు ప్రజలంతా కూడా ఆయన హైడ్ను, మరి ఆయన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ప్రేయింగ్ హైడ్ అని ఆయన గురించి పుస్తకాలు కూడా వ్రాయటము మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థనాపరుడైనటువంటి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. మరి ఆయన ప్రార్థన ఏమిటి అని అంటే, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలా. వాట్ మేడ్ హిమ్ టు ప్రే ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ హిమ్. మరి నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. బహుశా మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చేసినటువంటి ప్రార్థన మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయములో ప్రార్థన చేశాడు. దేవా ఈ ప్రజలందరి మీద నీవు నన్ను రాజుగా పెట్టావు, వీరిని పరిపాలించడానికి నాకు జ్ఞానము కావాలి, నాకు ధనము కాదు, ఐశ్వర్యము కాదు, జ్ఞానము కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయన ప్రార్థనను అంగీకరించాడు. ప్రార్థన అంటే ఏమిటి అని అంటే
మరి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయన సహాయం కొరకు మన చేతులను చాచటం, మన చేతులను దేవుని తట్టు చాచటమే, మనము దేవుని తట్టు తిరగటమే ఆ ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. లేక ప్రార్థన అని అంటే మన అవసరతలను గురించి దేవుని దగ్గరికి వచ్చి మనము వేసేటువంటి కేకలు, లేక అరుపులు, లేక ఆక్రందన. ఎన్నోసార్లు మన కష్టాల్లో, మన బాధల్లో దేవుని దగ్గరికి వచ్చి మనము అడుగుతూ ఉంటూ ఉన్నాం. ప్రార్థన అనేటువంటిది మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి ఆయుధము అని మనము చెప్పాలి. ఎవరైనా కూడా మన ధనాన్ని తీసివేసుకోగలరు, కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రము తీసివేయలేరు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము దేవునికి ప్రార్థన చేస్తే మన దేవుడు మన ప్రార్థన వింటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ యెబెసు ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరికి ప్రార్థన చేశాడంటే ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేశాడు. సజీవుడైనటువంటి ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేశాడు. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే అహాబును ఎదుర్కోవటానికి ఏలియా వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు ఆయన పేరున నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఇశ్రాయేలీయుల దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మరి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ దేవుని పేరున నేను మరి నీ దగ్గరికి వస్తూ ఉన్నానని ఏలియా సెలవిచ్చాడు. ఇప్పుడు ఈ యెబెసు కూడా ఎవరికి ప్రార్థన చేశాడు అని అంటే ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెట్టాడు. జీవితంలో ఎప్పుడైనా మనము దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నామా? చాలాసార్లు మనకున్నటువంటి బలహీనత ఏంటంటే ఏదైనా రాకూడనటువంటి కష్టము వచ్చినప్పుడు మాత్రమే కన్నీరు గారుస్తాం, ప్రభు దగ్గరికి వస్తాం. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మరి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తాం. కానీ ప్రార్థన అనేటువంటిది నిరంతరము, నిత్యము, ఎడతెగక చేయవలసినటువంటి విషయము అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, ఈ యెబెసు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా 10వ వచనములో నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. చూడండి, యెబెసును దేవుడు ఆశీర్వదించడానికి మరి దీనికంటే ముందుగా మనము చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని గురించి మరి యెబెసుకు వ్యక్తిగతంగా తెలుసు. మరి ధర్మశాస్త్రానుసారంగా కూడా దేవుని గురించి యెబెసుకు బాగా తెలుసు. ఆయన ప్రార్థన మనకు తెలియజేసేది ఏంటంటే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆదికాండము 22:17లో నీ సంతానాన్ని నేను ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల్లాగా, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువుల్లాగా ఆశీర్వదిస్తానన్నాడు. మరి యాకోబు యబ్బోకు రేవు దగ్గర నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళనీయనని ప్రార్థన చేశాడు. మరి వారి ప్రార్థన విని వారిని ఆశీర్వదించిన దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు అని యెబెసు దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో రెండవ విషయం ఏమిటి అని అంటే ఆయన అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరచుము. దాని అర్థం ఏంటంటే నా పనిని దీవించుము, నా ఉద్యోగాన్ని దీవించుము, నా కష్టార్జితాన్ని దీవించుము. మన పనిని దేవుడు దీవించకపోతే, మన యొక్క మరి సరిహద్దులను దేవుడు విశాలపరచకపోయినట్లయితే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనంతట మనము జీవించలేము. మూడవదిగా ఈయన ఏమంటున్నాడంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. యెహోవా హస్తము. ఇప్పుడు ఎజ్రా గ్రంథములో కూడా యెహోవా హస్తము మరి ఎజ్రాకు తోడుగా ఉండెను. ప్రియులారా, ఈ యెబెసు యొక్క ప్రార్థనలో ఆయన ఏమంటూ ఉన్నాడు అని అంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. చివరిగా ఈ యెబెసు యొక్క ప్రార్థనలో ఆయన కోరుకున్నది ఏమిటి అని అంటే నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఈ లోకంలో కీడు చేసేవారు ఉంటారు, మనకు తెలియకుండానే కీడు జరుగుతుంది. అయితే అలాంటి కీడు రాకుండా ఎవరు నిలిపివేయగలరు అని అంటే దేవుడు మాత్రమే నిలిపివేయగలరు.
కీడు రాకుండా. కనుక ఈ యెబ్బేజు యొక్క ప్రార్థనలో ఈ 4 అంశాలు మనము చూస్తున్నాం. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచుము. అంత మాత్రమే కాదు, దేవా, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి, కీడు నుండి నన్ను తప్పించాలి అని ఎప్పుడైతే యెబ్బేజు ప్రార్థన చేశాడో, ఇక్కడ ఏమి రాయబడింది అని అంటే, దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి ఏమన్నా పక్షపాతం ఉందా? లేదండి. యెబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు, యెబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు. గనుక దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యెబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనత వహించినటువంటి వాడయ్యాడు. మరి దేవుడు మన ప్రార్థన వినడా? ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని మన కుటుంబంలో ఉన్న వారికంటే, మన సమాజంలో ఉన్న వారికంటే, మిగతా వారందరికంటే కూడా గొప్ప చేసి ఆయన మనల్ని తన మహిమార్థమై వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33:3వ వచనములో చెప్పబడింది ఏమిటి అని అంటే, మరి ఇర్మియా చెరసాల ప్రాకారముల్లో ఉండగా, గాఢాంధకారంలో ఉండగా, చెరసాలలో ఉండగా, భయపడుతూ ఉండగా యెహోవా వాక్కు రెండవసారి ఇర్మియాకు ప్రత్యక్షమై, నీవు భయపడవద్దు, నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియపరుస్తాను. ఈ సంవత్సరంలో మనం భయపడవలసినటువంటి ఏ కారణము కూడా లేదు. బలవంతుడైనటువంటి దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు, ప్రార్థన వినేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెబ్బేజు ప్రార్థన విన్నాడు, అనేకుల ప్రార్థనలు దేవుడు విన్నాడు. చూడండి, మన దేశానికి ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి విలియం కేరీ మనందరికీ తెలుసు. ఆయన మిషనరీ మోటో ఏమిటో తెలుసు. మరి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఆయన మోటో ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలను ఎదురు చూస్తూ దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టండి. ఆ మోటోతో ముందుకు సాగితే ప్రభు కొరకు మనం ఏదైనా చేయగలం. ఈ లోకంలో మనము మరి నిరుత్సాహపడవలసినటువంటి అవసరత లేదు. యెబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు. ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని, ప్రార్థనకు కొంత సమయాన్ని కేటాయించుకొని మరి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మరి మన పరిసర ప్రాంతాలను ఆశీర్వదించేటువంటి ఆ దేవునికి మనల్ని మనము సమర్పించుకొని ముందుకు సాగాలని దేవుని దాసునిగా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.